హరే కృష్ణ. శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీ గారి గురించి ఈరోజు చర్చిద్దాం. ఇది గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క రియల్ ఫోటో. ఆయన ఉన్నప్పుడు ఈ ఈ ఫోటోని చిత్రీకరించారు. ఇప్పుడే చూసాం మనం ఆయన యొక్క ప్రణతి మంత్రాన్ని. నమో గౌరకిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబ రసాంబోధే పాదాంబుజాయ తే నమః. సాక్షాత్ వైరాగ్యమూర్తి, అలాగే కృష్ణుడికి విప్రలంబ భావంతో సేవ చేశారు. అటువంటి గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు. ఈ రెండు రకాలు ఉంటారు, భజనానందులు, గోష్ఠ్యానందులని. భజనానందులు అంటే వాళ్ళు భజన చేస్తూ ఆ భజన ద్వారా ఆనందాన్ని తీసుకునేవాళ్ళు. అలాగే గోష్ఠి ఆనందం అంటే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు, ప్రచారం ద్వారా ఆనందాన్ని తీసుకుంటారు. ఈ గోష్ఠానందులు వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నా సరే, మిగతా వాళ్ళందరికీ ఈ భక్తి మార్గం గురించి చెప్పాలి అనే ఆకాంక్షతోటి వాళ్ళు మధ్యమాధికారి స్థాయికి వస్తారన్నమాట. ఉత్తమాధికారి స్థాయి నుండి మధ్యమాధికారి స్థాయికి వచ్చి ఈ లోకంలో ఉన్న జనులు వీళ్ళందరూ బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు అని గుర్తించి వాళ్ళకి ప్రచారం చేస్తారు. వీళ్ళని గోష్ఠానందులు అంటారు. తర్వాత భజనానందులు అని ఉంటారు. భజనానందులు అంటే వాళ్ళు ప్రచారం ఏం చేయరు. వాళ్ళు ఎప్పుడు భక్తి భావంతో వాళ్ళ ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, కృష్ణుడిని స్మరిస్తూ, కృష్ణుడిని కీర్తిస్తూ ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని ఆ, భక్తి మార్గంలో భక్తి భావంతో ఉంటారు. వాళ్ళు మధ్యమాధికారి స్థాయికి రారన్నమాట. వాళ్ళు ఉత్తమాధికారి స్థాయిలోనే ఉంటారు. ఏమి మరి వాళ్ళకు పట్టదా? ఈ ప్రపంచంలో ఎంతమంది నరకం వైపు పోతున్నారు, వాళ్ళకి వీళ్ళందరికీ ప్రచారం చేయాలనే దయా కృప ఉండవు అంటే అట్లా ఏం కాదు. వాళ్ళకి విపరీతమైన దయా కృప ఉంటాయి. కానీ వాళ్ళు నమ్రతతోటి నాకే ఈ భక్తి చేయటం అర్హత లేదు, నేనే సరిగా చేయట్లేదు ఈ భక్తిని, నాలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి, నేను మిగతా వాళ్ళకి ఏం చెబుతాను అని నమ్రతతోటి వాళ్ళు ఆ విధంగా అనుకుంటారనమాట. ఆ విధంగా ఈ గోష్ఠానంది, భజనానంది అని వీళ్ళిద్దరికి తేడా. వీళ్ళు ఇప్పుడే చూసాం మనం, వాళ్ళు ఎందుకు ప్రబోధించారంటే వాళ్ళు నమ్రతతోటి మాకు అర్హత లేదు ప్రచారం చేసే అర్హత, నేనే సరిగా చేయట్లేదు, మిగతా వాళ్ళకి ఏం చెబుతాను అని అనుకుంటారు. మరి ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ భజనానంది అన్నమాట. మనం చూడొచ్చు, భక్తి వినోద్ ఠాకూర్ గురించి చదివేటప్పుడు ఆయన ఎన్నో నామహట్టాలని స్థాపించారు. ఎన్నో నామహట్టాలంటే అవి దుకాణాలు అన్నమాట. ఈ నామ దుకాణం అనొచ్చు, నామహట్ అంటే. ఆ దుకాణం అంటే అక్కడ ప్రచారం చేసేవాళ్ళు. ఎన్నో ఊళ్ళలో, ఎన్నో పట్టణాల్లో ప్రచారం చేశారు. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 64 గౌడీ మఠాలు పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు. అలాగే హిజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్, ఆయన 108 మందిరాలు స్థాపించి ఆయన కూడా ప్రచారం చేశారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి గురువు గారైన గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన ఏం మఠాలు పెట్టలేదు, ఏం మందిరాలు పెట్టలేదు, నిర్మించలేదు. అలాగే వేల మంది శిష్యుల్ని కూడా చేసుకోలేదు. ఒకే ఒక్క శిష్యుడు, ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆ విధంగా మనం చూస్తే, అరే నేనేం ప్రచారం చేయలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన భజనానంది. ఆయన భజనానంది అనేవాళ్ళు నమ్రతతోటి మాకే అర్హత లేదు, మేమేం చేస్తాం ఆ విధంగా అనుకుంటూ, కానీ వాళ్ళు ఎప్పుడూ 24 గంటలు కృష్ణుడి యొక్క భావంతో ఉంటారు. అలాగని చెప్పి మనం ఎప్పుడు ఎవరైతే ఎక్కువ ప్రచారం చేశారో వాళ్ళు గొప్ప, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌరకిషోర్ దాస్ బాబాజీ ప్రచారం చేయలేదు వాళ్ళు తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పేవాళ్ళు అనమాట, నేను పడవనైతే ఈ పడవను నడిపే ఇంజిన్ మా గురువు గారని. ఆ విధంగా ఈ భజనానందులు, గోష్ఠానందులు అని ఉంటారు. ఆ
గౌరకిషోరదాస్ బాబాజీ భజనానంది. అయితే భజనానంది అంటే వాళ్ళు ఎక్కడో ఒక బృందావనంలోనో లేకపోతే నవద్వీప్‌లోనో ఒక మూలకెళ్ళి, బృందావనంలో ఎన్నో అడవులున్నాయి. అందులో ఏదో ఒక చిన్న ఉపవనంలో ఒక చిన్న కుటీరంలా కట్టుకొని అక్కడే ఉంటారనమాట. అక్కడే ఉండి భజన చేసుకుంటూ ఎప్పుడన్నా దినములో ఎప్పుడన్నా ఒకరోజు వెళ్ళి అక్కడ గ్రామస్తుల దగ్గర కొంత భిక్షాటన చేసి తిరిగొచ్చి దాన్ని స్వీకరించి మళ్ళీ భజన చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటి భజన చేయటానికి ప్రతి ఒక్కరూ అర్హులు కాదనమాట. మనలాంటి సాధారణ ప్రజలు ఆ విధంగా ఎళ్ళామంటే కొన్ని రోజుల పాటు ఉంటాం. ఆ విధంగా తర్వాత మళ్ళీ ఆలోచనలన్నీ ధనం మీద, స్త్రీల మీద వెళ్ళిపోయి చేస్తున్న భక్తిని గూడా వదిలేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతామన్నమాట అన్ని పనులు జేసుకోవడానికి. అందుకే చాలా తక్కువ మందే అటువంటి దానికి అర్హులు. ఆ విధంగా చేయాలంటే గురువుగారు, చైతన్య మహాప్రభు యొక్క ప్రతినిధి యొక్క ఆజ్ఞ అందుకోవాలి. గురువుగారు చెప్పాలన్నమాట. "నువ్వు అర్హుడివి. నిర్జన, జన అంటే జనాలు. నిర్జన జనాలందరిని వదిలేసి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి భజన జేసుకోవటం. అది ప్రతి ఒక్కరు అర్హులు గాదు. ఈ గౌరకిషోరదాస్ బాబాజీ ఇలాంటి వాళ్ళు అర్హులన్నమాట. ఆయన సాక్షాత్ వైరాగ్యమూర్తి. కాబట్టి ఆయన ఒక్కరే ఉన్నా సరే, ఆయన మనసు ఎప్పుడూ కృష్ణుడి మీదే నిలిచి ఉంది. అదే నాలాంటి వాళ్ళు ఎళ్ళితే అట్లా కుదరదు. అందుకే భక్తులందరూ మధ్యలో ఉండి వాళ్ళిచ్చే సేవలు చేస్తూ, కొంచెం జపం చేసుకుంటూ ఆ విధంగా సురక్షితమైనది. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పేవాళ్ళనమాట. "దుష్టమన తుమి కిశేర వైష్ణవ్." ఆయన మనసుని తిడుతున్నారనమాట. ఎవరైతే ఈ విధంగా నిర్జన భజన స్వీకరించారో వాళ్ళ యొక్క మనస్సు దుష్టమైనది. నువ్వు ఎటువంటి వైష్ణవుడివి? నువ్వు నిర్జన భజన ఎవరు లేని ప్రాంతానికెళ్ళి భజన చేస్తున్నావు దేనికోసం? అందరికి పేరు ప్రఖ్యాతులు సాధించడం కోసం. అందరూ అనుకోవాలన్నమాట. చూడు ఎంత గొప్ప భక్తుడు అని. దానికోసం చేస్తున్నావు నువ్వు అని నిందించేవాళ్ళన్నమాట. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన స్వయంగా చేశారు. మాయాపూర్‌లో మనం చూసాం. ఆయన 100,00,00,000 నామాలు చేసిన ప్రదేశాన్ని 10 సంవత్సరాల పాటు రోజు 192 మార్లు జపం చేశారు. కానీ ఆయన అనుచరులకు దీన్ని సిఫారసు చేయలేదన్నమాట. ఆయన స్వయంగా సన్యాసాన్ని స్వీకరించి వర్ణాశ్రమ మార్గంలో ఉన్నారన్నమాట. అతనికి ఏకైక ఆనందం హరిభజనలో కనుగొనబడింది. ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీకి. అందుకే ప్రభుపాదుల వారు రాయరామ అని ఆయన శిష్యుడికి ఒక ఉత్తరం రాశారు. అందులో ఆయన చెప్పారన్నమాట. శిష్యుడెప్పుడు గురువు గారి ముందు మూర్ఖుడిగానే ఉండాలి. అంతేగాని నాయన గొప్పవాడిని అని నిరూపించకూడదనమాట గురువు ముందు. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంత గొప్ప పండితుడైనా సరే, వాళ్ళ గురువుగారు నిరక్షరాస్యుడు. ఆయనకేమి తెలీదు. ఇవేమి చదవలేదు శాస్త్రాలు. కానీ ఆయన ముందు ఎప్పుడూ మూర్ఖుడిలానే ఉండేవాళ్ళనమాట. అదే విధంగా మనమందరం గూడా ప్రభుపాదులు వారు రాస్తున్నారు రాయరామకి. మనం గూడా ఎప్పుడు గురువు ముందు మూర్ఖుడిలా ఉండాలి. ఆయన నిరక్షరాస్యుడైనా సరే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎంతోమంది పండితులు ఆయన దగ్గరకొచ్చి ప్రశ్నించేవాళ్ళనమాట. మాకు ఈ తత్వం అర్థం కావట్లేదు. ఇది ఏ విధంగా అంటే ఆయన వెంటనే మొత్తం విపులంగా చెప్పేవాళ్ళనమాట. అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈయన ఏమి శాస్త్రాలు చదవలేదు, ఏమి చదవలేదు ఎలా చెబుతున్నారు ఇయన్నీ అని. ఆ విధంగా గౌరకిషోర్ దాస్ బాబాజీ జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క శిష్యులు. జగన్నాథ్ దాస్ బాబాజీకి భాగవత్ దాస్ బాబాజీ అనే శిష్యులు ఉండేవారు. ఆయన దగ్గర గౌరకిషోర్ దాస్ బాబాజీ శిష్యుడిగా చేరారు. ఆయన దగ్గర భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యునిగా చేరారు. ఈ విధంగా ఈ గురు పరంపర అనేది వస్తుంది. ఈరోజు మనం ఏమైతే చర్చిస్తున్నామో ఇదంతా 1917లో సజ్జన్ తోషిని అనే పత్రికలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అమారా ప్రభుర్ కథ అని ఒక ఆర్టికల్ రాశారనమాట. ఎప్పుడైతే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారో ఆ రోజున
ఆ, కొన్ని రోజుల్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకు తెలిసినవన్నీ ఒక ఆ, రాశారు. దాని నుండి ఇది మనం తీసుకున్నాం. ఆ వ్యాసం నుండి ఆ వ్యాసం రాసే ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాస్తారనమాట. నేనున్నాను కదా, ఇదంతా ఆయన నమ్రతతో చెబుతున్నారు. ఇక్కడ బిఎస్ఎస్టి అని అంటే అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని అర్థం. ఆయన ఆయన గురించి నమ్రతతో చెబుతున్నారు అనమాట. నేను ఎప్పుడు ఇంద్రియ తృప్తి కోసం తహతహలాడేవాడిని. అందరూ నన్ను మెచ్చుకోవాలని, అందరూ నన్ను గౌరవించాలని తహతహలాడేవాడిని. ఆ విధంగా మిథ్య అహంకారంతో ఉండేవాడిని. అటువంటి సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు నా మీద అపారమైన దయతోటి ఇద్దరు గొప్ప భక్తులని నా జీవితంలో పంపారు. వాళ్ళు మా నాన్నగారైన భక్తి వినోద్ ఠాకూర్, అలాగే మా గురువు గారైన శ్రీల గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజ్. వాళ్ళని కలవడం వల్ల నా యొక్క మిథ్య అహంకారం అనేది తొలగిపోయింది. ఆ విధంగా నేను కృష్ణుడికి సేవ చేయగలుగుతున్నాను అని ఆయన ముందు మాట రాస్తారు. సో ఈ గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజ్ 1830లో ఫరీదాపూర్ జిల్లాలో జన్మించారు. ఈ ఫరీదాపూర్ అనేది ఈస్ట్ బెంగాల్. ఇప్పుడు ప్రస్తుతం మనం బంగ్లాదేశ్ అంటాం కదా, ఆ బంగ్లాదేశ్లో పద్మా నది ఉంటుంది. మన దేశంలో గంగా నది అంటాం. అదే గంగా నది బంగ్లాదేశ్లోకి వెళ్ళినాక పద్మా అనే పేరుతో పిలుస్తారు. ఆ పద్మా నది ఒడ్డున ఆయన జన్మించారు 1830లో. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది బంగ్లాదేశ్ యొక్క మ్యాప్. ఈ ఎర్రటి రంగు ఉంది కదా, ఇది ఫరీదాపూర్ జిల్లా ఈ గంగా నది ఒడ్డున ఉంది. ఈ జిల్లాలో ఒక గ్రామంలో జన్మించారు ఆయన. ఇది ఫరీదాపూర్. ఢాకా నుండి కొంచెం దూరం, గంగా నది అవతల ఒడ్డున ఉంది. ఈ జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేశారు ఆయనకి. ఒక 20 సంవత్సరాల పాటు గృహస్థుడిగా జీవించారు. జీవించి ఆ సమయంలో ఆయన ఈ ఎవరైనా ధాన్యాలు అమ్ముతుంటారు కదా, అక్కడ దళారీగా వ్యవహరించేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఆయన జీవితం ఉండేది. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆయన భార్య చనిపోయారు. భార్య చనిపోగానే అప్పటి కూడా ఆయన భక్తిభావంతో ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన భార్య చనిపోగానే అతను బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి భాగవత్ దాస్ బాబాజీ, ఇందాక చూసాం మనం, జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క శిష్యుడు అయిన భాగవత్ దాస్ బాబాజీని సంప్రదించి, నేను బాబాజీ వేషాన్ని ఇవ్వండి నాకు, నేను కూడా బాబాజీలా ఉంటానంటే అప్పుడు ఆయనకి శిష్యునిగా స్వీకరించారనమాట భాగవత్ దాస్ బాబాజీ. ఆ శిష్యుడిగా అయిన తర్వాత 30 సంవత్సరాల పాటు బృందావనంలోనే ఆ 84 క్రోస్ అక్కడే ఆయన వేరు వేరు చెట్ల కింద జీవించేవాళ్ళు అనమాట. రోజుకో చెట్టు కింద పడుకుంటూ ఆ విధంగా జీవించి 1897లో, ఇందాక చూసా మనం, 1830లో జన్మించారు. తర్వాత 1850లో, 50 కాదు, 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ గృహస్థుడిగా ఉండి ఆయన వెళ్ళి 30 సంవత్సరాల పాటు బృందావనంలో ఉండి చివరికి 1897లో ఆయన నివాసం నవద్వీపానికి మారింది. 1896లో భక్తి వినోద్ ఠాకూర్ ఈ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానాన్ని కనుగొన్నారు. ఇప్పుడు మనం అందరం యాత్రకు వెళ్ళాం కదా, ఆ యోగపీఠ అనేది చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం. ఆ జన్మస్థానాన్ని భక్తి వినోద్ ఠాకూర్ 1897లో కనుక్కున్నారు. ఆ వార్త గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి వెళ్ళిందన్నమాట. ఇలా చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం కనుగొనబడిందని. వెంటనే ఆయన బృందావనాన్ని వదిలేసి నవద్వీప్ వెళ్ళి, ఈ నవద్వీపు బృందావనం వేరు కాదని చెప్పి ఇంకక్కడే జీవించడం ప్రారంభించారు. ఆయన ఎప్పుడైనా ఏదైనా భగవంతుడికి అర్పించాలనుకోండి, మనం గిన్నెల్లో పెట్టి ఆచమన చేసి ఇవన్నీ చేస్తాం. కానీ ఆయన ఇవన్నీ ఉండేవి కాదు ఆయన దగ్గర. చేతిలోనే పెట్టుకొని ఆ భగవంతుడి యొక్క ఫోటోకో లేకపోతే మూర్తికో తిను అని చెప్పి ఆ నైవేద్యం పెట్టేవాళ్ళు అనమాట. ఆ వంట చేయటానికి కూడా దారిలో వెళ్తూ ఉంటే అక్కడక్కడ కర్ర ముక్కలు అవి ఇవి పడిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని ఏరుకొని వెళ్ళేవాళ్ళు. అలాగే ఈ
ఒక్కోసారి ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న కుండలన్నిటినీ పారేసేవాళ్ళు గంగా నది ఒడ్డున. ఎందుకంటే ఆ గ్రహణం తర్వాత కొత్త వాటిని వాడాలనే ఉద్దేశంతోటి. ఆ గ్రహణం సమయంలో పారేసిన కుండలన్నింటినీ ఆయన ఏరుకునేవాడు అన్నమాట. ఏరుకొని తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద పడిన కర్రలు ఇవన్నీ తీసుకొచ్చి వాటితోటి వంట వండుకునేవాళ్ళు. ఆ వంట వండుకొని దాన్నే భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తీసుకునేవాళ్ళు. అలాగే గంగా నది ఒడ్డున వాళ్ళు చాలా ఈ మృతదేహాలకి దహనం చేసేవాళ్ళు. ఆ దహనం చేసే ముందు ఆ ఒంటి మీద ఉన్న బట్టలు ఇవి ఉంటాయి కదా, తెల్లటి వస్త్రాలు అవన్నీ తీసి పడేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అవి తడిసి ఉంటాయి, దహనం చేయడానికి కష్టమైందని చెప్పి పైన ఉన్న బట్టలన్నీ తీసేసి అటు దూరంగా పారేసేవాళ్ళు అనమాట. ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆ బట్టలను తీసుకెళ్లి గంగా నదిలో ఉతుక్కొని వాటిని వేసుకునేవాళ్ళు అనమాట. అందుకే ఆయన్ని సాక్షాత్ వైరాగ్యమూర్తయే అని మనం ఇందాక చదివాం. ఎందుకంటే ఈ విధంగా మృతదేహాల మీద ఉన్న వస్త్రాలు ఎక్కడన్నా పాడేస్తే వాటిని వాడుకునేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఆయన, ఇది ఎవరికైనా గుర్తుందా ఇదేంటో? మీరు చూశారు మన యాత్రలో, కార్తీక యాత్రలో. నామ్ హట్టా కదా ఇప్పుడు. ఆ, ఎవరిది? భక్తి భక్తి ఆ, వినోదం ఆ, స్కూల్ అది భక్తి. నామహత్య పెట్టొచ్చు. ఆ గోధుమ ద్వీపంలో మీరందరూ వెళ్ళారు కదా చూడటానికి, అదన్నమాట. శ్రీ స్వానంద సుఖదా కుంజ గోధుమ ద్వీపంలో భక్తి వినోద్ ఠాకూర్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇల్లు కట్టారు. ఇక్కడ ఎంతో మంది గొప్ప వైష్ణవులందరూ వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క భాగవతం క్లాసులు ఇవన్నీ వినేవాళ్ళు. ఆ సమయంలో ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ కూడా వచ్చి భక్తి వినోద్ ఠాకూర్ క్లాసులు చెబుతుంటే అవి వినేవాళ్ళు అనమాట. ఆయన నిరపేక్షకు ఒక ఉదాహరణ. ఆయన దగ్గర ఏమి ఉండేవి కాదనమాట. రెండే రెండు పుస్తకాలు ఉండేవి. ప్రార్థన అనేది ఒక పుస్తకం పేరు, ప్రేమ భక్తి చంద్రిక అనేది రెండో పుస్తకం పేరు. ఈ రెండు పాటల పుస్తకాలే అన్నమాట ఆయన యొక్క ఆ మొత్తం. ఆయన యొక్క మీ ఆస్తులు ఏమేమి ఉన్నాయంటే ఈ రెండు పాటల పుస్తకాలు. అలాగే సేవను ఎప్పుడూ అంగీకరించలేదు అన్నమాట. ఎవరైనా ఆయనకి సేవ చేస్తారంటే అసలు ఊరుకునేవాళ్ళు కాదు. మీరు చేయకూడదు, నాకు నేను అర్హుణ్ణి కాదు సేవ తీసుకోవటానికి, నేనే మీకు సేవ చేయాలి అని ఆయన ఎప్పుడూ సేవని ఎవరి నుండి అంగీకరించేవారు కాదు. అలాగే కానీ ఎవరైనా ఒక్కోసారి కపట సాధువులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెంటనే గుర్తించేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆయన ముందు లేకపోయినా సరే, దూరంగా ఉన్నా సరే, ఫలానా ఊర్లో ఫలానా ఆయన ఉన్నారన్నా సరే, ఆయనకి పరమాత్మతోటి కనెక్షన్ ఉంది కాబట్టి, పరమాత్మతోటి ఎప్పుడు అనుసంధించబడి ఉన్నారు కాబట్టి వెంటనే చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళలో ఏ విధమైన వాళ్ళు ఆ, ఈ మోసం చేసే స్వభావం ఉన్నది అనేది. అలాగే ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. మా కోరికలన్నీ అవన్నీ ఇవన్నీ తీర్చండి అని. అవన్నీ ఆయన తీర్చేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు ఆయన నిజంగా ఒక గొప్ప శుద్ధ భక్తుడు అనే దాన్ని గుర్తించలేకపోయేవాళ్ళు. ముసలి వాళ్ళు, కుర్రవాళ్ళు, ఆ పేదలు, ధనవంతులు అందరూ వచ్చేవాళ్ళు, చదువుకున్నోళ్ళు, మూర్ఖులు. కానీ ఎవ్వరూ ఆయన నిజమైన దాన్ని గుర్తించలేకపోయారు. ఆయన విమర్శించే వాళ్ళు కొంతమంది, కొంతమంది ఆయనకు చాలా దగ్గరగా ఉండి పొగిడేవాళ్ళు. అందరితోటి ఒకే విధంగా ఉండేవాళ్ళు అన్నమాట. అందరితో విమర్శించే వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు కాదు, ఏమి వాళ్ళని తిరిగి విమర్శించే వాళ్ళు కాదు. కొంతమంది పొగిడితే వాళ్ళని ప్రేమతో దగ్గరకు తీసుకునే వాళ్ళు కూడా కాదు. ఆయన ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు నా కృష్ణుడికి సేవ, అంతకుమించి నాకేమీ లేదు ఇక్కడ అని అంటూ ఆయన జీవించేవాళ్ళు అన్నమాట. ఇక్కడ చాట్ బాక్స్లో నామహట్ట అని రాశారనమాట కిషన్ ప్రభు. నామహట్ట అంటే, హట్ట అంటే దుకాణం ప్రభు. మన బెంగాలీ లాంగ్వేజ్లో మార్కెట్ ప్లేస్ అంటారు. నామహట్ట అంటే అదొక మార్కెట్ ప్లేస్, ఎక్కడైతే నామాన్ని ఆ, అమ్ముతారో
మామూలుగా మార్కెట్లో ఏంది, కూరగాయల మార్కెట్ అంటే కూరగాయలు అమ్ముతారు. అలాగే నామహట్ అంటే ఆ మార్కెట్లో నామాన్ని అమ్ముతారు. మరి డబ్బుతో కొనాలి కదా, ఏం డబ్బు అంటే శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట ఆ నామాన్ని. ఆ మార్కెట్ ప్లేస్ కి హెడ్ ఎవరు? నిత్యానంద ప్రభు. సో ఈ విధంగా వస్తుంది. ఈ స్వానంద సుఖదా కుంజలో ఈయన 1898లో అక్కడికి వెళ్ళారనమాట, గౌర కిషోర్ దాస్ బాబాజీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక పులి చర్మంతో చేసిన ఒక టోపీ ఉండేది. అలాగే ఒక బొట్టు ఉండేది. ఆ బొట్టులో ఆయన కృష్ణుడికి ఎప్పుడన్నా ఏమన్నా సేవలు చేయడానికి కావాల్సిన సామాను ఉండేది. అలాగే ఒక తిలకం, దాని మీద హరే కృష్ణ అని రాసి ఉండేది అనమాట. హ క్రి, ఈ రెండే ఉండేవి, రెండు అక్షరాలతోటి. దాన్ని కనుక మనం తిలకంలో ముంచి ఇలా పెడితే మన శరీరం మీద ఆ ముద్ర పడేది. ఆ మూడింటిని, ఆ మూడు ఆయన వాళ్ళ గురువు గారి నుండి తీసుకున్నారన్నమాట, భాగవత్ దాస్ బాబాజీ నుండి. అవి వాళ్ళ శిష్యులైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి బహుమతిగా ఇచ్చారు. ఆ విధంగా ఆయనకి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. గౌరకిషోర దాస్ బాబాజీ మహారాజ్కి ఒక్కో రోజు తినేవాళ్ళు, ఒక్కో రోజు ఉపవాసం ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయనకి కంటి చూపు తగ్గుతూ వచ్చిందన్నమాట. అది భక్తి వినోద్ ఠాకూర్కి అర్థమై, ఇలా కాదు, మీరు ఒక నిర్దిష్టమైన ఆహారాన్ని తినాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఆయనకి, మీరు రోజు ఈ సమయానికి రండి, ఇది తినాలి అన్ని ఏర్పాటు చేశారనమాట. కానీ ఈయన పట్టించుకునే వాళ్ళు అన్నమాట కాదనమాట. లేదు లేదు, నేను ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉంటాను, ఏది దొరికితే అది తింటానని ఆ విధంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా 1908వ సంవత్సరానికి ఆయన దృష్టి కోల్పోయారనమాట, పూర్తిగా కనిపించడం మానేసింది. ఇక అప్పటి నుండి ఆయన ప్రయాణాలు మానేసి, అప్పటి వరకు ప్రయాణం చేసేవాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి అట్లా. ప్రద్యుమ్న కుంజ అని ఒకటి ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు. అది ఒక కలకత్తా ఆయనది. ఆ కలకత్తా ఆయన చనిపోయినాక అది ఖాళీగా ఉండేది అనమాట ఆ ఇల్లు. అక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఆ సమయంలో భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారనమాట, మీరు దయచేసి కలకత్తా వెళ్ళండి, కలకత్తా వెళ్ళి అక్కడ మంచి డాక్టర్లు ఉంటారు, చూయించుకోండి, మీ కంటి చూపు తిరిగి వచ్చింది. మీకు శిష్యుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు కదా, ఆయన మీతో పాటే కలకత్తా వస్తారు, మీకు సేవ చేస్తారు అని చెప్పగానే ఆయన వెంటనే, ఆయన నాకు సేవ చేస్తారా అని పరిగెత్తారనమాట. నేను వెంటనే గంగలో మునిగి చనిపోతాను, గంగలో మునిగి చనిపోతే దెయ్యం అవుతాను, కాబట్టి నేను గంగలో కాదు, యువతల సరస్వతి నది ఉంది కదా, అక్కడ మునిగి చనిపోతాను అని చెప్పి పరిగెత్తారనమాట. ఆయన వెంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వెళ్ళి సముదాయించి, లేదు లేదు, మీరు కలకత్తా వెళ్ళాల్సిన పని లేదు, నేను మీకు సేవ చేయను అని చెబితే అప్పుడు ఊరుకొని ఇంకా అక్కడ నుండి మాయమైపోయారనమాట. అక్కడ నుండి వేరే చోటకి వెళ్ళిపోయి 45 రోజుల తర్వాత మళ్ళీ కనబడ్డారు. మళ్ళీ వచ్చి, అయినా చనిపోతే ఏం ఉపయోగం, చనిపోతున్నంత మాత్రాన కృష్ణుడిని నేను పొందలేను, నేనేం చనిపోనులే అని చెప్పి, ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ బతిమలాడేవాళ్ళు, మందులు తీసుకోండి మీరు, మందు తీసుకుంటే మీ కంటి చూపు వచ్చేది, ఈ విధంగా బతిమలాడినా సరే ఆయన ఏ రోజు మందు తీసుకునేవాళ్ళు కాదనమాట. అలాగే ప్రతి ఏకాదశిని నిర్జల ఏకాదశి, ఆ రోజు నీరు కూడా తాగేవాళ్ళు కాదు గౌరకేశ్వర దాస్ బాబాజీ మహారాజ్. అలాగే మిగతా రోజుల్లో ఏకాదశి అసలు ఏమి తినరు. మిగతా రోజుల్లో ఆయన దగ్గర అటుకులు ఉంటాయి, అటుకుల్లో కొంచెం నీళ్లు పోసుకొని కొన్ని మిరపకాయలు తీసుకొని వాటిని తినేవాళ్ళు అనమాట. ఒక్కోసారి గంగా నది ఒడ్డున మట్టి ఉంటుంది కదా, ఆ మట్టినే తినేవాళ్ళు. ఈ విధంగా ఆయన యొక్క జీవితం. ఇవన్నీ ఆలోచిస్తేనే మనకి ఆ మా తాత కూడా చెప్పేవాళ్ళు అనమాట ఒకసారి, ఇది దాన్ని ఏమంటాం, ఆ, కరువు, తడి కరువేనా, బాగా వర్షాలు పడి వచ్చిందన్నమాట, కరువు వచ్చింది. కరువు వస్తే అంటే అప్పుడు ఆ, బాగా వర్షాలు పడ్డా కానీ పంటలు పండవు ఆ సంవత్సరం. పంటలు పండలేదు, కానీ పెరుగుంది బాగా, ఆవులు పాలు ఇచ్చి పెరుగుంది. వాళ్ళు సారవంతమైన మట్టిని తీసి దాన్ని పెరుగుతో కలిపి తిన్నారంట. ఆ, మా తాత చెప్పారు. అదే విధంగా ఇక్కడ కూడా, ఇక్కడ చూడొచ్చు మనం ఈయన ఆ, గంగా నది యొక్క మట్టిని
తీసుకునేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఆయన 1908లో మాయాపూర్ని సందర్శించారు. మాయాపూర్ వెళ్ళి అక్కడ మాయాపూర్లో భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఉండేవారు అప్పుడు. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అనేకమైన సూచనలు ఇచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళ శిష్యులు కదా. ఒకరోజు ఆయన మాయాపూర్కి పొద్దున్నే మాయాపూర్లో కనబడ్డారన్నమాట. మాయాపూర్లో కనబడితే పొద్దున్నే మంగళారతి ఆ సమయంలో భక్తి సిద్ధాంత ఈయన ఉండేది పులి అనే గ్రామం. అక్కడ నుండి మాయాపూర్ వెళ్ళాలంటే గంగా నదిని దాటాలి. ఆ విధంగా పొద్దు పొద్దున్నే మంగళారతి సమయంలో, రాత్రి లేరు, మంగళారతి సమయంలో ఆయన మాయాపూర్లో కనబడగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అడిగారు అనమాట, మీరే ఇక్కడికి ఎలా వచ్చారు, ఇంత అర్ధరాత్రి ఎప్పుడు వచ్చారంటే, "ఆ, రాత్రి 2ంటికి వచ్చానని చెబుతారు అనమాట. ఆయన కళ్ళు లేవు. రాత్రి 2ంటికి మీరు ఆ కులియా నుండి మాయాపూర్కి మీకు ఎవరు చూపించారు దారి అంటే, ఎవరో చూపించారులే అంటారనమాట. మరి గంగా నదిని ఎవరు దాటిచ్చారు ఆ సమయంలో అంటే, ఎవరో దాటిచ్చారులే అంటారనమాట. అదంతా చూసి ఆ, ఈయన అంటారనమాట, కృష్ణుడే అయి ఉండాలి మీకు దారి చూపించిన వ్యక్తి, లేకపోతే అంత అర్ధరాత్రి అక్కడ నుండి ఇక్కడికి మీకు కళ్ళు లేకుండా ఎవరు తీసుకొచ్చారంటే ఆయన నవ్వి ఊరుకుంటారనమాట. ఆ విధంగా ఆయన భజనానందులు, కపట భజనానందులు వీళ్ళ గురించి కూడా చెప్పేవారు అప్పుడప్పుడు. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అడిగేవాళ్ళు అన్నమాట, మీరు బృందావనంలో 30 సంవత్సరాలు ఉన్నారు, చెట్ల కింద అక్కడ ఎంతో మంది వయసు సాధువులు ఉంటారు, వాళ్ళందరూ కూడా భజన చేస్తూ ఉంటారు, వాళ్ళందరి గురించి కొంచెం చెప్పండి వివరంగా అంటే, ఆయన ఒక్కోసారి నవ్వి, వాళ్ళంతా కపట స్వాములే అనేవాళ్ళు అన్నమాట. అదేంది అట్లా అంటారని అన్ని ఉండేవాళ్ళు. కానీ ఒక గురువు గారికి, ఒక వజ్రానందికి, బాబాజీకి బాగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆయన బాగా ఆ ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆయనకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం అయింది, ఆయన శిష్యులందరూ కూడా సాక్షాత్కారం అయింది, ఈ విధంగా చెప్పుకునే వాళ్ళందరూ. కానీ గౌరకిషోర్ దాస్ బాబాజీని అడిగితే, వాళ్ళంతా కపటదారులు అనేవాళ్ళు అనమాట. అలాగే ఆయన చెప్పిన విధంగానే కొన్ని రోజుల్లోనే వాళ్ళందరికీ కుష్టు వ్యాధి వచ్చి బాధపడుతూ చనిపోతారన్నమాట. ఆ విధంగా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి ఒక యువకుడు వస్తాడనమాట. ఆ యువకుడు వచ్చి, నేను ఆ, డాక్టర్ చదివాను, కానీ ఇక్కడే ఉండి భజన చేసుకుంటూ అందరి దగ్గర కొంత డబ్బులు అవి ఆ, భిక్షాటన చేసి ఆ డబ్బుతోటి మందులు కొని ఎవరికైతే రోగాలు ఇలాంటివి ఉన్నాయో వాళ్ళకి సేవ చేస్తాను ఇక్కడ అని చెబుతాడనమాట. ఎందుకంటే మురారి గుప్తా అని చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు ఉండేవాళ్ళు. ఆయన ఆయుర్వేద డాక్టర్ అన్నమాట. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ శరీరానికి ఉన్న రోగమే కాకుండా వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఈ హరినామం అనే మందు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ భవరోగాన్ని కూడా ఆయన తీసివేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి జ్వరం అని వచ్చారనుకో, ఇదిగో జ్వరానికి మెడిసిన్ తీసుకో, అలాగే హరినామం కూడా చేయి ప్రతిరోజు, ఈ విధంగా చెప్పేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ యొక్క రెండు రోగాల్ని ఆయన ఆ, తీసేసేవాడు. ఈ డాక్టర్ కూడా అదే అన్నారనమాట, నేను ఇక్కడే ఉంటాను నవద్వీప్లో, డబ్బు అందరి దగ్గర డబ్బు సంపాదించి డబ్బు భిక్షాటన చేసి ఆ డబ్బుతోటి మందులు కొని మిగతా వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చి వాళ్ళందరినీ నేను సేవ చేస్తానని. కానీ గౌర కిషోర్ దాస్ బాబాజీ గా అర్థమైందనమాట, ఈయనలో ఏదో పొరపాటు ఉందని చెప్పి, మురారి గుప్తాని అనుసరిస్తానంటున్నావు, కానీ మురారి గుప్తా ఎప్పుడు తన కడుపు నింపుకోవడానికి దాన ధర్మాలను అంగీకరించలేదు. ఆయన ఎప్పుడు మిగతా వాళ్ళ దగ్గర దాన ధర్మాలను చేసి ఆయన కడుపు నింపుకోలేదు. అలాగే ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేయలేదు. కానీ నువ్వు వ్యక్తిగత ప్రతిష్ట కోసం, నీ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావు, ఇది మంచిది కాదని చెప్పి ఆయనకి సలహా ఇచ్చారన్నమాట. ఆ విధంగా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆ, ఎన్నో ఆ, లీలలు ఉంటాయి అన్నమాట వినవే.
ఎలాగైతే ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన గురువుగా స్వీకరించడానికి ఎన్నోసార్లు వెళ్ళేవాళ్ళు అన్నమాట. దయచేసి నన్ను స్వీకరించండి అంటే, మీరు పండితులు, నేను నిరక్షరాస్యుణ్ణి, నేను మీకు ఎలాగా గురువుని, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అయినా సరే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ వెళ్తే నేను సరే నేను చైతన్య మహాప్రభుని అడిగి చెబుతానండి. వాళ్ళ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం, వీళ్ళు ఇది జరిగి 150 సంవత్సరాలు, 150 అయినా 1900 సంవత్సరాలు, 120 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభుని అడిగి చెప్పేవాడిని అంటారనమాట. సరే అని ఈయన మళ్ళీ వెళ్ళి అడిగితే, అడిగావా చైతన్య మహాప్రభుని అంటే, అయ్యి నేను మర్చిపోయాను అనేవాళ్ళు. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చివరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆయన్ని ఆ బతిమలాడి, మీరు కనుక ఇవ్వకపోతే నేను ఒక రాయి కట్టుకొని నా మెడకి గంగలో దూకుతానంటే, అప్పుడు అంగీకరించి ఆయనకి ఆ దీక్ష ఇచ్చారనమాట. ఒకే ఒక్క శిష్యుడు ఆయనకున్న ఆ శిష్యుడు. అందుకే మనం, మీరందరూ చూసే ఉంటారు, గౌడీయ మఠానికి వెళ్ళినప్పుడు గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజ్ సమాధి ఎంతమంది చూశారు మీలో మన యాత్రలో? ఎన్నో ఎన్నో చూశారు కదా, అంతా మిక్స్ అయ్యి ఉంది. ఎక్కడ ఇది ఎక్కడ ఉంది? భక్తినాథ్ ఠాగూర్ చాలా సమాధులు. యో యోగపేటలో ఎవరి సమాధి ఉంటుంది? యోగపీఠ అంటే చైతన్య మహాప్రభు యొక్క పుట్టిన ప్రదేశం. అక్కడ మధ్యలో చైతన్య మహాప్రభు, విష్ణు, ప్రియ, లక్ష్మీదేవి ఉంటారు. కృష్ణుడు మూర్తులు ఉంటాయి. అటు సైడ్ ఏమో జగన్నాథ్ మిశ్రా, సచీదేవి, సచీదేవి యొక్క ఒడిలో చైతన్య మహాప్రభు మూర్తులు ఉంటారు. అదే బయటకు వచ్చే సమయంలో అక్కడ ఒక సమాధి ఉంటుంది. ఆ కళ్యాణి గారు, భక్తి వినోద్ నాథ్ ఠాగూర్ సమాధి ఉంది అక్కడ. ఆ భక్తి వినోద్ ఠాకూర్ సమాధి ఉంటుంది యోగపీఠలో. ఆ, అలాగే మీరందరూ నవద్వీప్ వెళ్ళారు, ఆ. బోటు దాటి. అక్కడ ఎవరి సమాధి ఉంది? ఆ సరస్వతినాథ్ ఠాగూర్ సమాధి ఉంది. ఎవరిది? సరస్వతినాథ్ ఠాగూర్. కాదు నువ్వు ఏం చేస్తున్నావు మేడం కనీసం నిన్ను ఆ? కానీ నీకు మార్క్స్ అయితే ఎట్లా వచ్చినాయి మరి? ఆ వెంకటరత్న గారు ఎవరి సమాధి ఉందన్నారు నవద్వీప్లో? భక్తి వేదాంత సరస్వతినాథ్ ఠాగూర్ సమాధి ఉంది. లేదు లేదు, అసలు ఆ పేరే లేదు. ఓకే. మాధవ్ గారు మీ మాట రావట్లేదు. అవునా? ఓకే, నేనే చెబుతాను. ఆ యోగాపేటలో భక్తి వినోద్ ఠాకూర్ సమాధి ఉంటుంది. అలాగే నవద్వీప్లో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ సమాధి ఉంటుంది. మీరందరూ వెళ్ళారు నవద్వీప్లో. దాని తర్వాత చైతన్య మఠం అని ఉంది. ఈ యోగపీఠ దాటినాక కొంచెం దూరంలోనే చైతన్య మఠం ఉంటుంది. అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క సమాధి ఉంటుంది. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళబోయే ముందు ఆయన గురువు గారు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ప్రభుపాదుల వారి పేరు భక్తి వేదాంత స్వామి, వాళ్ళ గురువు గారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరకు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఎన్నో గంటల పాటు ప్రార్థన చేసి మరీ వెళ్తారనమాట. వాళ్ళ గురువు గారి యొక్క కృప కోసం ప్రార్థన చేసి, తర్వాత మరుసటి రోజు ఆయన కలకత్తా నుండి ఆ జలదూతలో అమెరికా వెళ్తారు. అదే చైతన్య మఠంలో రాధాకుండు, శ్యామకుండు, గోవర్ధన్ ఇవన్నీ ఉంటాయి. ఆ వాటికి వెళ్ళే దారిలో, ఆ గోవర్ధన్కి వెళ్ళే దారిలో గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ సమాధి కూడా ఉంటుంది కింద.
సో మన గురు పరంపరలో ఉన్న నలుగురు ఆచార్యుల యొక్క సమాధులు నవద్వీప్లోనే ఉన్నాయి. భక్తి వినోద్ ఠాకూరు, అలాగే ఫస్ట్ జగన్నాథ్ దాస్ బాబాజీ నవద్వీప్లో, భక్తి వినోద్ ఠాకూర్ యోగపీఠ్లో, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ చైతన్య మఠ్లో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన కూడా చైతన్య మఠ్. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి సమాధి ఇస్కాన్లో చూసాం మనం, పుష్ప సమాధి ఉంది అక్కడ. సో అందుకే ఆయన యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన వెళ్ళబోయే ముందు చెప్పారనమాట, నా శరీరాన్ని ఈ నవద్వీపలో ఆ, లాగండి అని చెప్పారనమాట. నవద్వీపలో ఈడ్చండి అని చెప్పారు. ఆ మాటల్ని సీరియస్గా తీసుకుని చాలామంది వాళ్ళందరూ ఆ, చే- గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క మృతదేహం అనకూడదు, ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క శరీరాన్ని వాళ్ళందరూ నవద్వీపలో ఈడ్చుదామని ప్రయత్నిస్తున్నారనమాట. ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ నివారిస్తారనమాట. ఆయన ఏదో నమ్రతతోటి ఆ విధంగా చెప్పారు. ఆయన యొక్క శరీరం మనందరికీ గౌరవనీయమైనది, ఎంతో గౌరవంగా ఆయనకి సమాధిలో ఉంచాలి, అంతేగాని నవద్వీప్లో ఏడ్చకూడదని చెప్పి చెబితే వాళ్ళందరూ ఉండి, లేదు లేదు ఆయన చెప్పారు, మేమందరం సన్యాసులవి, నువ్వు ఒట్టి బ్రహ్మచారివి, నువ్వేంది మాకు చెప్పేది అంటారనమాట. అనగానే ఆయన, మీరు నిజంగా సన్యాసులైతే మీలో ఎవరైతే గత 6 నెలల్లో స్త్రీ సాంగత్యం లేని వాళ్ళు వచ్చి ఆ శరీరాన్ని తాకమంటారనమాట. ఒక్కరు కూడా ముందుకు రారు. 3 నెలలు, 1 నెల 10 రోజులు అన్నా కానీ ఎవరు రారు ముందుకి. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆయన గురువు గారైన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజుని తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేస్తారనమాట. ఈ విధంగా ఆ, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క సమాధి మనం చూసాము. ఇది ఈ విధంగా ఉంటుంది సమాధి గౌడీయ మఠంలో భక్తి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క సమాధి. ఈయన భక్తి వినోద్ ఠాకూరు. అలాగే ఆయన ఒకసారి మనం విందు భోజనం ఇది ఆ, ఈ ఉత్సవం చేసుకుందాం అంటారనమాట. సరే ఎలా చేస్తాం మనం అంటే, ఏముంది, పొద్దున్నే లేద్దాం, ఆ, భాగవతం విందాం, మరి తర్వాత తర్వాత మాల చేసుకుందాం, మరి తర్వాత తర్వాత వాళ్ళు అనుకుంటారు విందంటే ఈయన రసగుల్లాలు పన్నీరు ఇవన్నీ పెడతారేమో అని. తర్వాత మళ్ళీ భాగవతం విందాం, మళ్ళీ మాల చేసుకుందాం, రోజంతా అదే చెబుతారనమాట. భాగవతం వింటాం, మాల చేసుకోవటం, ఆ విధంగా. ఆ, సో ఈ విధంగా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి మనం కొన్ని విషయాలు చూసాం ఈరోజు. మిగతావి వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు ఈరోజు క్లాస్ కొంచెం త్వరగానే ముగించాం. ఇప్పుడు ఒక మాల జపం చేసి దాని తర్వాత నరసింహారతి పాడదాం.